కొద్దిగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా పరమా జీవము నాతో నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాతో నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించెను మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను బయటలో తీయండి మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పచ్చిక బయళ్ళలో పరుండజయో శాంతి జలము చెంత నడిపించెను. ప్రార్థన చేద్దాం. కృపగల ప్రభువా ప్రేమగల రక్షకుడా నా తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభు ఎన్నో సంవత్సరములు నాయన ప్రభు రక్షింపబడి నీ విశ్వాస యాత్రలో ప్రయాణం చేసి తండ్రి ఈ యొక్క 2025 సంవత్సరం ఈ జూన్ మాసంలో ఈ బిడ్డను నాయన నీ రాజ్యానికి పిలుచుకున్న విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. కొడుకులను ఆదరించండి, కోడళ్లను ఆదరించండి, నాయన దగ్గర సమీప బంధువులను ఆదరించండి, కుమార్తెలైన వారిని ఆదరించండి, స్థానిక సంఘాన్ని ఆదరించండి. ఈ కార్యక్రమము ద్వారా మానవుని యొక్క జీవిత అనంతరము ఏమి జరగబోతుందో నాయన కుమారుని యొక్క కార్యక్రమం వలన నాయన ప్రభు నీవు నా రక్షకుడా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీవే ఈ బిడ్డలకు ఆత్మీయ పాఠములు బోధించమని తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నాయన ప్రభు చివరి వరకు నీ ఆత్మ స్వాధీనములో నడిపించుకొనమని యేసయ్య పుణ్య పాదములను బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈసారి పౌడరు అత్తరు ద్రవ్యాలు తీసుకొచ్చి స్థలంలో పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పరలోకము నా దేశము పరదేశిని నెల మాయాలోకమే నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నెల మాయాలోకమే నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశిని నెల. ఒక దండ ఉంచండి, ఒక దండ ఉంచండి పక్కన. ఇడుపుల రేఖలు తీసుకురండి, ఇడుపుల రేఖలు తీసుకురండి. అందరికీ కూడా ఇవ్వండి, పౌడర్ అందరికీ కూడా ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. స్త్రీలు కూడా పౌడర్ చల్లండి, స్త్రీలు కూడా వచ్చి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావములో వెళ్ళండి నాన్న వెళ్ళండి, అందరూ వేయండి, అందరూ వేయండి. ఈ యొక్క చివరిగా దేవుని యొక్క కుమారుని మనం మీరందరూ కూడా చూడండి. అందరూ వెనక్కి వెళ్ళిపోండి, ఉన్న వాళ్ళని పంపించాలి. హల్లెలూయా హల్లెలూయా. చొల్లంగి మరి ప్రభుదాస్ గారు ఈ గ్రామంలోనే ఆయన చాలా మరి పురాతన కాలం నుండి ఆయన నమ్ముకుని ప్రభుదాస్ గారు దేవుని యొక్క రాజ్యానికి మరి పిలువబడినటువంటి ప్రభుదాస్ గారు ఎప్పుడో రాత్రి ఆయన దేవుని యొక్క రాజ్యానికి చేరుకున్నారు. ఆయన యొక్క మనకు అప్పగించవలసిన వారమైనా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా వేసేసినట్లయితే కొంతసేపు మరి ప్రభుదాస్ గారి నిమిత్తం దేవుని యొక్క మరి వాక్య భాగాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆబోధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
పరలోకము నా దేశము పరదేశి నిన్నెలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నిన్నెలా మాయాలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అశ్యమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అశ్యమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశి నెల మాయాలోకమేగా నేను యాత్రికుడను అందరికీ ఓదార్పు కలుగుగాక అందరికీ కూడా ఆదరణ కలుగుగాక. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో యెదవరాలి కుమారుడు చనిపోయినప్పుడు మరి ఆయన్ను తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభువారు పాడికి ఎదురుగా వచ్చి అన్నారు, అమ్మా ఏడవకమ్మా అని చెప్పినప్పుడు వారందరికీ కూడా ఏం కలిగిందంటే ఆదరణ కలిగింది, ఓదార్పు కలిగింది. ఇక్కడ మన యొక్క కుటుంబ సభ్యులు అలాగనే మరి ప్రభుదాస్ గారి యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు, అలాగే స్థానికంగా దైవ పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు, ఎలీషాయి గారు నడిపిస్తున్నటువంటి సంఘ బిడ్డలు మరి ఈ స్థలంలో ఉన్నారు. మీరందరూ కూడా కొన్ని విషయాలు తప్పనిసరిగా దైవ వాక్య లేఖనం ప్రకారంగా ఆలకించాలని ప్రభు యొక్క సన్నిధిలో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, మన్నైనది వెనుకట వలనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అని ప్రభు లేఖనం చెప్తుంది. అంటే దేవుని యొక్క సన్నిధిలో చేరక ముందు మరి దేవుని బిడ్డలారా చొల్లంగి మరి పుల్లయ్య గారుగా వీరు పిలువబడినను, ప్రభు నమ్ముకున్న తర్వాత వీరు ప్రభుదాసుగా దేవుని సన్నిధిలో వారి యొక్క పేరును మార్చుకుని విశ్వాస రంగంలో వారు పరుగును తుదముట్టించారు. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, దేవుని బిడ్డలారా, ఇదిగో నా పరుగును నేను కాపాడుకుంటుని, నా పరుగును నేను తుదముట్టించితిని, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా మీదట నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్తున్నారంటే దేవాది దేవుడు ఈ భూలోకములో ప్రభు యొక్క పని నిమిత్తమై, విశ్వాస జీవితం నిమిత్తమై వీరు అనుభవించినటువంటి అనేకమైన కష్టములకు జీతముగా దేవుడు ఒక బంగారు కిరీటమును ప్రభుదాసు గారికి దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే గత అనేక దినాల నుండి, నెలల నుండి ప్రభుదాస్ గారి గురించి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఒక వివాహాన్ని ఇక్కడ జరిగించడానికి వచ్చినప్పుడు అప్పటికే మరి వీరు బలహీనులుగా ఉన్నారు. ఆ తర్వాత మరి పాస్టర్ గారు ఎలీషా గారు నాకు ద్రాక్షారంలో కనిపించారు, కారు వేసుకుని వచ్చి అక్కడ ఉన్నారు. ఏంటంటే బావగారు మరి ఇక్కడ ఎలా ఉన్నారంటే, మా నాన్నగారికి బ్లడ్ ఎక్కించడానికి తీసుకొచ్చామండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. నిజంగా దేవుని బిడ్డలారా, మరి చివరి దశలో ఈ కుటుంబము మరి ఈ యొక్క ప్రభుదాస్ గారికి చేసినటువంటి పరిచర్య, ఎలీషా గారు, పాస్టర్ గారు, పాస్టర్ గారు, అలాగే దేవుని బిడ్డలారా మరి మనవరాలు వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఎంత అంతా కాదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవలసింది ఏంటంటే, మరి ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నప్పుడు, కదులుతూ ఉన్నప్పుడు మనము వాళ్ళకి పరిచర్య చేసినా చేయకపోయినా వాళ్ళు చేసుకుంటారు. కానీ వారు కాస్తంతా నేర్చుబడి కాస్తంత మనిషి మీద వారు కూర్చున్న తర్వాత వారికి చేసినటువంటి పరిచర్య అది ఊరకనే పోదండి. దేవుని యొక్క లేఖనం చెప్తుంది, దేవుని బిడ్డలారా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు భూలోకములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువని. మరి ఇప్పుడు పాస్టర్ గారు చూసినా, అలాగే వారి యొక్క కుటుంబం చూసినా, వారి అన్నయ్య గారు చూసినా, తండ్రి అంటే ఎంతో ప్రేమ, శ్రద్ధ, భక్తులతో మరి వారు ఉన్నారు. మరి ఇటువంటి మంచి కుమారులను మరి గర్భవాసమున కనినటువంటి ప్రభుదాస్ గారు నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఆయన గర్భవాసమున పుట్టినటువంటి పిల్లలు ఈ రోజున దేవుని యొక్క సేవకులయ్యారు. అలాగని ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. మరి వారు కూడా మరి ప్రభు యొక్క విశ్వాసములో మరి ముందుకు నడిపించబడుతూ ఉన్నారు, మంచి విశ్వాసులు. మరి ఈ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుని ప్రభుదాస్ గారు ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క లేఖనము, దేవుని బిడ్డలారా, మరి ఆది కాండములో నుండి మనము దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు
దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆదామా మరి నేను తినొద్దన్న పండును నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు, నేను తిన్నాను కానీ ఇదిగో హవ్వ నన్ను తినమన్నదని చెప్పాడు. అవ్వా మరి అది తినదినమన మీరు నిశ్చయముగా చనిపోతారని చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేసావు అని అడిగినప్పుడు హవ్వ అంటది, ఇదిగో ఈ యొక్క చెట్టు మీద ఉన్న సర్పము నన్ను మోసపుచ్చింది, మీరు రెక్కలగలి ఎగిరిపోతారని చెప్పింది, అందుకనే నేను మరి ఇది తీసుకున్నానని చెప్పినప్పుడు వెంటనే సర్పానికి దేవుడని యెహోవా ఆ ఏదోని వనములో రెక్కలను విరిచి నువ్వు నడుముతో పోకుతో అలాగే మట్టిని తింటావు, మానవుడు నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను తల మీద కొడతాడు, నీవైతే ఆ యొక్క మడుమును పట్టుకుంటావు అని సర్పంతో చెప్పాడు. అలాగే హవ్వ దగ్గరికి వచ్చి అంటాడు దేవుడు, ఇదిగో నీ యొక్క గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను, నా మరి బిడ్డలను కనినప్పుడు నీకు మరణమంత శ్రమ కలుగుతుంది అని నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని ఆమెతో చెప్పిన తర్వాత ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముకి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వడానికి దేవుడికి మనసు రావట్లేదు. ఎంతో ప్రేమతో ఆదాము అంటాడు, నీ భార్య మాగిని నీవు తిన్నాయా అని చెప్పినప్పుడు నువ్వు భూమి నుండి తీయబడితే గనుక నీవు మన్నే గనక తిరిగి నీవు మన్నైపోతావు, కానీ ఇక కొన్ని 100 ఏళ్ళు బ్రతుకుతావు, భూమిలో ఒక విత్తనం వేస్తావు, ఆ విత్తనంలో నుంచి పంటలు వస్తాయి, ఆ పంటను తింటావు, నువ్వు నేల నుండి వచ్చావు కనుక మరలా తిరిగి నువ్వు నేలకు తిరిగి చేరుతావని ఆదాముతో దేవుడైన యెహోవా చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మానవుని యొక్క జన్మ, ఈ మానవుని యొక్క మరణము కేవలం ప్రభుదాస్ గారు ఒక్కరికే కాదు, ఈ యొక్క భూలోకములో ఎందరో మహానుభావులు, ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు, వారందరూ కూడా లోకులందరూ పోవు మార్గమున మీరును పోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు, కానీ నన్ను నమ్ముకొని రక్షింపబడినటువంటి వారి యొక్క మార్గము వేరు. ఇప్పుడు ప్రభుదాస్ గారు ఎక్కడ ఉన్నారంటే పరదేశులో దేవుని యొక్క రాజ్యములో శరీరం తీసుకెళ్లి మనం ఆ బరియల్ గ్రౌండ్ లో మన్నుకు మన్ను అప్పగించడానికి ఆలస్యమైంది, ఎందుకంటే వారి పెద్ద కుమారులు మరి హైదరాబాద్ లో ఉన్నారు, వారు వచ్చి చూడాలని చెప్పేసి ఇంతవరకు కూడా అలాగే వారి గురించి వెచ్చించాం. దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ ఏంటో తెలుసా, అక్కడ ఇల్లు లేదు, చేలు ఓడ్చడం లేదు, దేవాతి దేవుడని యెహోవా సింహాసనముగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై గాన ప్రతిగానములు చేసే పని మరి ప్రభుదాస్ గారికి ఉంది. ప్రభుదాస్ గారి యొక్క ముఖాన్ని నేను చూస్తున్నప్పుడు ఆయన యొక్క ముఖంలో దేవుని యొక్క ఆత్మ ఇంకా అల్లాడుతూ ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అది చనిపోయినటువంటి ప్రాణం పోయినటువంటి ముఖం వల్ల లేదు. కారణం ఏంటో తెలుసా, కొన్ని సంవత్సరాల నుండి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క సంఘములో బలమైన పాత్రగా ఆయన వాడబడుతున్నారు. కాబట్టి ఆ దైవ కళ ఆయన యొక్క ముఖములో ఇంకా పోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మహిమ కొరకు ఆయన పరలోక రాజ్యానికి ఏం చేశారు చెప్పండి, కొనుక్కోబడ్డారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, అవన్నీ కూడా దేవుని బిడ్డలారా మనం మరి స్మారక మీటింగ్ రోజున మనం చెప్పుకుందాం. అలాగనే అయ్యగారు మన మధ్యలో కోనసీమ నుంచి మన మధ్యలోకి వచ్చారు. మరి ఇసాక్ అయ్యగారు కుటుంబంతో మరి చాలా సన్నిహితం ఉంది కాబట్టి వారు కూడా ఒక మాటను చెప్పి ప్రార్థన చేస్తారు. చాలా మంచి సంగతులు మరి బయటపెడతారు. తండ్రి గారు మరి నేను ఇక్కడ బుధవారం గ్రామంలోకి వస్తున్నప్పుడు బొమ్మలకు రాగానే ఏదో పైకి ఎక్కేటప్పుడు చాలా మెయిన్గా పిలిచి మళ్ళీ తాగుతారు. అమ్మగారు దగ్గర చూడకపోయినా ముందే ఆత్మీయంగా పిలిచి అర్చుకునేవాడు. దేవుడిన బిడ్డలారా, పిలిపి ఎవరికైనా వస్తుంది, కానీ ఎవరు నేను చెప్పలేము కాదు. యోహాను పత్రికలో 1:7 అంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర చేస్తున్న లేఖనాలు. అంటే దేవుడిన బిడ్డలారా, మరి మొదట ఆదాము చేసిన సంగతులన్నీ కూడా ఇంజెక్ట్ సర్పం ఎలాగ మానవుని మోసం చేస్తుందో మరి చక్కని వర్తమానం దయచేసిన దైవజనులకు వందనాలు. అలాగే మరి అనేక రకాలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే జీవిస్తున్న మనలో పాపము లేదా అని అనుకుంటే పొరపాటు అండి. ఎందుకంటే మొదట ఆదాము ఎప్పుడైతే దేవుడి మాట అతిక్రమించి పడ్డారో అప్పుడే పాపము ఎంట్రెస్ట్ అయ్యింది. తదుపరి సంతానం అంతా కూడా పాపంలోనే జన్మిస్తూ ఉంది. ఆ పాపంలో జన్మించి పాపంలోనే మనం బతికి ఎంత వయసు బతికేమనేది కాదు, కానీ ఆనాడు 1000 సంవత్సరాల ఆయుష్ కూడా ఉన్నాయి. అయితే దేవుడు నా బిడ్డలారా, మరి పాపములు కడుక్కోకుండా మనం చనిపోతే ఎంత దీర్ఘాయుషు మనకున్నా కూడా ప్రసంగి అంటాడు, కాలకాడ పడిపోయిన పిన్నం బెటర్ అన్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు అంటున్నాడు,
నా తల్లి గర్భంలో నిన్ను పాపంలోనే జన్మించాను, నా పాపములు పొరట్టు నన్ను నియమంతో కడగమని 51వ కీర్తనలో అడుగుతాడు. అలాగే దేవుడు నా బిడ్డలారా, చాలా మంది సేవకులు ఆ మర్మాలు తెలియపరుస్తూ ఉంటే మాకు కాదు మాకు కాదు అంటున్నారు. కానీ ఈ మర్మము ఎప్పుడు తెలుస్తుందంటే ఊపిరి ఆగే క్షణంలో నీకు ఈ మర్మం తెలియపరుస్తారు. అయితే తల్లి గర్భంలో నుంచి మనము పరలోకములో నుండి తల్లి గర్భంలో ఉండి దేవుడితో మాట్లాడుతున్న మనము ఈ లోకంలో జన్మించేటప్పుడు ఆ మర్మము కట్ అయిపోతుంది. అయితే మళ్ళీ చివరి శ్వాసలో మన ముగింపు ఈ ఊరి మీద ముగించుకొని ఎంతమంది సంతానం ఉన్నా, బంధుమిత్రులున్నా, చేతి అభిలాషులున్నా ఎవరో ఆపలేము. కానీ మరణాన్ని ఆపేవారు ఒక్కడే ఉన్నాడు. ఆయన మరణమా నీ ముల్లెక్కడా అని అడిగాడు. 3 దినములు మరణముతో పోరాడి మరణాన్ని జయించి పునరుద్ధానం తెచ్చిన ఆ పునరుద్ధానాన్ని యేసు రక్తములో కడగబడిన వారు తల్లి గర్భంలో పాపములు పోతాయి. ఈ జీవితంలో ఎన్నో తెలిసి తెలియని పొరపాట్లు చేసి ఉంటాం. ఆ పొరపాట్ల వల్ల కూడా పాపాలు ఉంటాయి. కానీ యేసు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారని బైబిల్ చెప్తోంది. అలాగే దేవుడు నా బిడ్డలారా, మరి అమ్మగారు దేవుళ్ళలోకి వెళ్ళిన ముందు అమ్మగారు తర్వాత కుటుంబాన్ని రక్షించుకుంటూ తన యజమానులకి రక్షణ ఇచ్చి మీ అందరము కూడా యేసు ఆ పరలోకంలోకి నీతి కిరీటము నా కొరకు దాచిబడించారన్నారు. నా కుటుంబం అంతా కూడా నీతి కిరీటంలోకి వెళ్ళాలని మరి చక్కని ఆలోచన కలిగి అమ్మగారు దేవుళ్ళలో నడిచింది. కొడుకులను, కోడలను, కూతుర్లు, అల్లుళ్ళు, అలాగే యజమానులు అందరిని రక్షించుకొని యేసు రక్తంలో తన పాపములు కడుక్కుని పిలుపొందుకున్నారు. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఇంతవరకు చాలా చక్కటి వాక్యాన్ని చదివినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళము యొక్క వశము కాకుండానట్లు తను తాను తప్పించుకున్నవాడు ఈ లోకములో ఎవరు కూడా లేరు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నరులారా తిరిగినండి నీవు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి. మా యేసుకాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభోగము ఆయాసమే దుఃఖమే. మనము త్వరగా దేవుని దగ్గరకు ఎగిరిపోవదము. దేవుడి వాక్యములు దీవించుగాక. మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు నడిపిస్తున్నాం. ఎందుకంటే మరి వాతావరణం కూడా మరి ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి త్వరగా ఈ యొక్క బాక్స్ మీద ఉన్నటువంటి మూతను తీసుకురండి. ప్రైస్ లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. వస్తున్నారండి, ప్రార్థన చేద్దాం. బంధువులు వస్తూ ఉన్నారు, ప్రార్థన చేద్దాం. ఈలోగా ప్రభుగల మా తండ్రి, ప్రేమగల మా రక్షకుడా, మా ప్రభువా, నీకే స్తోత్రములు నాయనా. ఇంకో ప్రభుదాస్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి ఈయన మా మధ్యలో ఉన్నారు, మరలా ఈ సమయం వచ్చేటప్పటికి నీ రాజ్యానికి చేరారు. తండ్రి నీ వందనాలు. మరిద్దరు కుమార్తెలు ఆయన ప్రభుదాస్ గారికి ఉన్నారు, వారి స్థలంలో ఉన్నారు. ఆయన బిడ్డలిద్దరికీ కూడా ఆదరణ, ఓదార్పు దయచేయండి. అలాగనే మా ప్రియులు తోటి చేత పనివారు నాయన పాస్టర్ ఎలిసాయి గారు మా మధ్యలో ఉన్నారు. నాయన ఎంతో మందిని మేము ఆదరిస్తాం, ఎంతో మందిని మేము ఓదారుస్తాం. కానీ మా ఇంటిలోనే నాయన ఈ కష్టము జరిగేటప్పటికి మేము కూడా మానవ మాత్రులమై ఉన్నాం కనుక నాయన ప్రభు కన్నీరు ఎరులై పారుతుంది ప్రభు. అందుకని మీలో ఒకరిని ఒకరు ఆదరించుకోండి నీ లేఖనంతో మాట్లాడిన ప్రభు. ఎందుకు ఆ మాట చెప్పావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది రా స్వామి, నీకు వందనాలు. నాయన నీ కుమారుని ఆదరించండి, ఎలీషా గారిని ఓదార్చండి ప్రభు. వారి బిడ్డలను పాశ్రమ గారిని కూడా ఆదరించండి, ఓదార్చండి నాయన. ఇదిగో ప్రభా పెద్ద కుమారుని వారి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చండి. ఇదిగో ప్రభా మూడవ కుమారుని కూడా దీవించండి, ఆదరించి ఓదార్చండి. ఈ కుమారులకు కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, మనవరాండ్రు ఉన్నారు. అందరినీ ఆదరించి ఓదార్చమని అడుగుచున్నా. తోటి రక్త సంబంధులు స్థలాల్లో ఉన్నారు నాయన, వారందరినీ బావలు నాయన ప్రభువా, అలాగే తండ్రి కోడళ్ళు, మనవరాళ్ళు
అలాగే ప్రభు అనులములైనటువంటి వారు ఆయన పరమదాస్ గారు ఎంతో నా రక్షకుడా నీకు వందనాలు. ఆయన కుటుంబము కలిగిన వ్యక్తి ప్రభువా, నా రక్షకుడా నీ స్తోత్రాలు. అలాగే నేనైనా ఈ యొక్క బిడ్డ ద్వారా ప్రభుదాస్ గారి ద్వారా ఈ కుమారులు కుమార్తెలు ఈ గ్రామంలో ఎంతో మంది నాయన రక్షింపబడ్డారు ప్రభువా. ఈ బిడ్డకు నాయన ప్రభువా జీవ కిరీటం మీద అనేకమైన ముత్యములు నువ్వు అలంకరించబోతున్నావు. అంతేకాదు ప్రభా ఆహారము కూడా మానివేసి నాయన ప్రభ నీ సువార్తె ఒక ప్రప్రథమముగా ఈయన కంకణం కట్టుకుని ఏరేరా ఉంటే వెంట వీధి వీధికి తిరిగి నీ సువార్తను ప్రకటించిన గొప్ప సువార్తకుడు నాయన ప్రభుదాస్ గారు. ఆయన ప్రభుదాసు అనగా ప్రభుకి దాసుడు అనేటువంటి పేరు ధరించుకుని అలాగే నీకు నాయన ప్రభు సేవ చేస్తూ బ్రతకారు. అందుకనే ఈ రోజు ఎంతో మంది ఈ బిడ్డ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకుల యొక్క ప్రార్థన ఆశీర్వాదములతో తిరిగి బిడ్డను మరలా మేము బర్రెలకు తీసుకుని వెళ్తుండగా నీవే మాతో ఉండమని నాయన ప్రభ కుటుంబానికి అంతటికి కూడా ఆదరణ వాదార్పు మరొకసారి అనుగ్రహించమని యేసయ్య పుణ్య పాదములను బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి బంధువులు వచ్చారంటున్నారండి, మరి చూడమనండి. మాయాలోకమేగా నేను యాత్రికుడను, పరలోకము నా దేశము పరదేశి నెల. మాయాలోకమేగా నేను యాత్రికుడను, నేను యాత్రికుడను, ఎంతో అందమైనది పరలోకము, అశ్యమానమైనది నా దేశము, ఎంతో అందమైనది పరలోకము, అశ్యమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, పరలోకము నా దేశము పరదేశి నెల. మాయాలోకమేగా నేను యాత్రికుడను, పరలోకము నా దేశము పరదేశి నెల. మాయాలోకమేగా నేను యాత్రికుడను. మళ్ళీ అన్ని లేపాలి. ఓకే, ఒక దండ బయట ఉందండి. ఎత్తుకోండి అంట తీసుకోండి.
ప్రభా సువార్తికులు సువార్త పరిచయం జరిగించినటువంటి దైవసేనుడు ప్రభుదాస్ గారు, నాయన నీవిచ్చినటువంటి ఆయుష్కాలం కంటే ఇంకా ఎక్కువ ఆయుష్కాలము నాయన ప్రభా నీ సన్నిధిలో నీ కుమారుడు జీవించాడు. నాయన మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 80 కంటే ఇంకా అధికమైన ఆయుష్కాలము నీ కుమారుడు జీవించి నీ రాజ్యానికి చేరుకున్నాడు. ఈ భూలోకంలో మేము ఎన్ని నాళ్ళు బ్రతికినా నాయన నీ రాజ్యమును నాయన ప్రభ చూడకపోతే నాయన మాకు నీ రాజ్యం యొక్క ఆనందము తెలియదు. నీ రాజ్యంలో నీ కుమారుడు ప్రవేశించారు. నాయన మూయబడిన సమాధులన్నీ కూడా ఒక రోజున తెరవబడే సమయం రాబోతుందని చెప్పావు. కడబరు శబ్దము దైవ కుమారుని యొక్క శబ్దము ఈ భూలోకం నిలబడినప్పుడు మూయబడిన సమాధులన్నీ తెరవబడతాయని చెప్పావు. నాయన మా తండ్రి గారు నాయన ప్రభుదాస్ గారిని ఒక రోజున మేము మహిమా శరీరముతో చూడగలిగిన ఒక శుభదినం ఉందని నీ వాక్యముతో మేము నిరీక్షించి విశ్వసించి నమ్ముతున్నాం ప్రభా. ఆ రోజు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అంతవరకు ఈ యొక్క శైల్యములను సమాధిని నీవే భద్రము చేసుకునమని అడిగి వేడుకొనిచు ఈ గొయ్యి తీసిన వారిని నాయన ప్రభు ట్రాక్టర్ ఎక్కి వచ్చిన వారిని, బైకుల మీద వచ్చిన వారిని, ఇక్కడ ప్రతి పని చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇక్కడికి వచ్చిన వారందరికీ, కుమారులకును, బావులకును, కుటుంబాలకును, అలాగనే ఇంటి పేరు వారికి, గ్రామస్తులకును, సమీప బంధువులకును దేవుని ఆత్మ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలయ్యా, అందరికీ వందనాలండి, అందరికీ.